గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో కల్తీ నెయ్యి జరిగింది వాస్తవమని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కల్తీ నెయ్యి ద్వారా వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చాయని చెప్పారు. కల్తీ నెయ్యిపై సిట్ విచారణ జరుగుతోందని, అయితే వైవి సుబ్బారెడ్డి తనపై ఉన్న అవినీతి ఆరోపణలు పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారని మంత్రి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెచ్చగొట్టి చేసే పనులకు అమాయకులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని కేసుల నుంచి జగన్ పారిపోయి ఈ రోజు జనం అడ్డం వస్తారని చెప్తున్నాడని ధ్వజమెత్తారు. చట్టాలకు ఎవరూ అతీతులు కాదని, జగన్ ఎంతకాలం తప్పించుకుని తిరుగుతాడో చూడాలని మంత్రి స్వామి అన్నారు. ఈరోజు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారో తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పుంటే చేయాలి. ఈరోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించని మాట్లాడుతున్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను అంటానంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా అరెస్ట్ అయ్యారు. ఎవరు కూడా తప్పించుకొని పోలేరు. సరే, ఇప్పుడు ఆల్రెడీ కల్తీ మద్యం కూడా జరిగింది, విచారణ జరుగుతుంది. కానీ గౌరవ మధ్యాహ్నం అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాషలు గిరి విచారణ చేసి దాన్ని ఆల్రెడీ ఆస్తులు జప్తు చేస్తాను. దాని వెనక ముందు సిట్టు విచారణ జరుగుతుంది. ఎవరైనా ఒక విచారణలో సంబంధం ఉన్న వ్యక్తిని పిలిచి విచారణ చేస్తారు. వారు చెప్పేదాన్ని సమాచారాన్ని ధృవీకరించుకుంటారు. అంతేగాని చెప్పిన దాని ప్రకారం నువ్వు నేనంటే చేయరు. వాడి సగం ఆధారాలు ఉంటే ఎవరైనా కానీ అరెస్ట్ చేస్తారండి. సరే, ఇప్పుడు నేను కోర్టుకి విచారణ కాదు బల పరిశ్రమకి ఏముంది, మీరు పొజిల్లో చూశారు కదా. నీ వల్ల నువ్వేదో రెచ్చగొట్టి నీకు బలం ఉందని చూపించుకుందే పక్క రాష్ట్రానికి పోయి కూడా నువ్వు చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే అక్కడ నీ అమాయకులు బలవుతా ఉన్నారు. నీవు చేసిన తప్పుల నుంచి, కేసుల నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి మీద పారిపోయావు. ఈరోజు నేను వస్తే జనం అడ్డం వస్తారని చెప్పి ఉన్నావు. కేసులకు ఎవరు కూడా చట్టాలకు అతీతులు కాదు. ఎంతకాలం తప్పించే ప్రయత్నం చేస్తావు చూద్దాం. విచారణ అయితే జరుగుతుంది కదా. మేమేమి ఇందులో జోక్యం చేసుకోవట్లేదు. సిబిఐ జరుగుతున్న విచారణ.